పెద్ద పెద్ద తిరణాలకి అలంకరించిన తెప్ప ఉత్సవాలకి మళ్ళీ తెప్పల కన్నా 10 రెట్లు పెద్దవైన పంట్ల మీద గోదావరి నది మీద ఊరేగుతున్నట్లు భూమి మీద పాటను తీశాం. హీరోతో పాటు 68 మంది ఫ్రెండ్స్, ఆ పైన 20 మంది ఆడామగ డ్యాన్సర్లు భూమి మీద సుఖపడితే తప్పు లేదురా అంటూ డ్యాన్స్ చేశారు. అందులో హీరో గారి ఫ్రెండ్స్గా కొత్త నటులు అశోక్ కుమార్, విజయ్ చందర్ తర్వాత పెద్ద ప్రొడ్యూసర్ అయి కరుణామయుడు, రాజాధిరాజు, బాపు రమణలతో ఆంధ్రకేసరి పేరుతో టంగుటూరి ప్రకాశం గారి చరిత్ర చిత్రాలు నిర్మించారు. అప్పట్లో అతని పార్ట్నర్ చిట్టిబాబు కూడా ఉండేవాడు. శ్రీపాద పట్టాభిరారి తమ్ముడు జితమోహన్ మిత్ర, దేవదాస్ కనకాల, ఇప్పటి హీరో రాజీవ్ కనకాల తండ్రి గారు నటించారు. శ్రీపాద పట్టాభి గారి పాపులారిటీ గురించి ఒక జోకు. శ్రీపాద పట్టాభి విశాఖపట్నం అని కార్డు మీద రాసిన పోస్టు వారు దాన్ని రాజమండ్రి తుమ్మలావలో వారి ఇంటి దగ్గర డెలివరీ చేసేవారు. బోటు మీద పాట షూటింగ్ కోసం పెట్టిన ఆర్కెస్ట్రా జితమోహన్దే. ఆయన కూతురు 5-6 పాప సుబ్బలక్ష్మి మా వంశవృక్షంలో నటించింది. సోమయాజులు గారి కొడుకు వేషం జితమోహనే వేశాడు. ఓ రచయిత గారు, ఎవరది? కబుర్లు మాని కథ చెప్పండి సార్. మరే సరే పట్టాభి గారి గురించి మరోసారి. బోటు మీద పాట రాజమండ్రి గోదావరి మీద తీశాం. హవ్వారే హవ్వా, హైలెస్సా, గుట్ట మీద గువ్వ, పులిదిండిలో పంట కాలువల మీద తీశాం. మిగతావి జానపద బ్రహ్మ కొసరాజు రాఘవయ్య చౌదరి గారి అద్భుతమైన పాట బడిలో ఏముంది గుడిలోనే ఉంది, దాశరథి గారి ననుపాలింపక నరచి వచ్చితివా, సినారే గారి తోటలోకి రాకురా పాటలన్నీ హైదరాబాద్ సెట్లలో తీశాం. తోటలోకి రాకురా పాటకి డాన్సు తంగప్ప మాస్టర్, కొంచెం కోపిష్టి. తోటలోకి రాకురా గడసరి తొమ్మెదా, అది ఆయన నోట సడగరి అని పలికేది. సెట్లో ఎవరో నవ్వారు. తనని గురించే అనుకుని ఆయన కోపం వచ్చి స్టూడియోలోంచి బయటకు వచ్చి కాలినడకన అమీర్పేట రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు. అది అర్థమయ్యాక నేను పరిగెత్తుకెళ్ళి ఆపాను. మీరు గడసరి అనే బదులు సడగరి అన్నారు, అందుకే ఎవరో నవ్వారు అని చెప్పాను. కొందరికి ఇలాంటి మాటలు పొల్లిపోతాయని మా అమ్మాయి అనురాధ గోపాల చూడామణి అనమంటే బోకాల చూడామని అంటుందని, కాఫీ అనమంటే ఫాకీ అంటుందని నచ్చజెప్పాను. దర్బిలా మేము సంపూర్ణ రామాయణం తీస్తున్నప్పుడు ఒక పెద్ద నటుడు దశరథ రాజకుమారా అనటానికి దరశథ అనేవాడు. ఆ షూటింగ్లో 5-6 సార్లు అలాగే అన్నాడు. చివరికి డబ్బింగ్లో సర్దుకుందామని బాపు ఆ టేక్ని ఓకే చేశాడు. నిజానికి పాప బాభ మా అనే 5 అక్షరాలే డబ్బింగ్లో ఇబ్బంది పెట్టేవి. అవి పలికినప్పుడు పెదిమలు కలుస్తాయి. లాంగ్ షాట్ అయితే పర్వాలేదు, కానీ క్లోజ్ షాట్లో సరిగా పలకకపోతే అవి పట్టించేస్తాయి. మొత్తానికి తంగప్ప గారిని మళ్ళీ సెట్లోకి లాక్కొచ్చేసరికి తాతలు దిగొచ్చారు. తర్వాత ఎవరు సెట్లో నవ్వలేదు. అలాగే ననుపాలింపక నరచి వచ్చితివా పాట దాశరథి గారు రాశారు. ఘంటసాల మాస్టర్ గారు పాడారు. ఆయనకి ఈ పాట చాలా నచ్చింది. చాలా మంచి పాట, 4 కాలాలు బతికే పాట. ఇంకో 2-3 సార్లు పాడుకుని సాధన చేస్తారు బాబు, అప్పుడు చేద్దాం రికార్డింగ్ అన్నారు. మహాదేవన్, మేము అందరం పొంగిపోయాం ఆ మహానుభావుడు అలా అన్నందుకు. ఘంటసాల గారు అంత బాగానూ పాడారు ఆ పాట. ఆ పాటను తీసినప్పుడు పూజారి నాగేశ్వరరావు గారు కృష్ణ భగవానుడి పాత్రలో శోభన్ బాబు. పూజారి దేవుడి కాళ్ళ దగ్గర కూర్చుని పాదాలు తాకుతూ పాటలు మాటలు పలకాలి. ప్రతి షాటు అవగానే శోభన్ బాబు లేచి వచ్చి నాగేశ్వరరావు గారి పాదాలు తాకి కళ్ళకద్దుకునేవాడు. అపచారం మన్నించాలి అనేవాడు. నాగేశ్వరరావు గారు శోభన్ బాబు భుజం తట్టి, పర్వాలేదు బాబు, ఇది సినిమానే కదా, అన్నిసార్లు మొక్కితే నాకు ఇబ్బంది, అయినా నీ అంతటి వాడివి నువ్వు అంటూ సముదాయించేవారు. నేను నా అంతటి వాడిని కావచ్చు,
కానీ మీ అంతటి వాడిని కాను. ఎప్పటికీ మీరు నాకు పూజనీయులే అన్నాడు శోభన్ బాబు. అది గొప్పవాళ్ళ గొప్ప సంస్కారం. ఈ కథ బొమ్మ అయితే దీనికి బొరుసు అనదగ్గ కథ మరొకటి. మేము తంజావూరు దగ్గర చాగాయి చిత్రం తీస్తున్నాం. తెలుగులోనే కాక తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో కూడా సూపర్ హిట్ అయిన విశ్వనాథ్ గారి శంకరాభరణం సినిమా దేశాన్ని ఊపేస్తున్న రోజులు. కర్ణాటక సంగీతంతో సామాన్యులకు కూడా విందులు చేస్తున్న రోజులు. సోమయాజులు గారు అక్కడున్నారని తెలిసి అన్ని భాషల జనం తీర్థానికి వచ్చినట్టు తండోపతండాలుగా వస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆయన పాదాలు తాగి కాదు, గౌరవాభిమానాలతో అది మీ కళ్ళకద్దుకుని వందలు వేలుగా వందనాలు చేస్తున్నారు. శంకరాభరణం సృష్టికర్త విశ్వనాథ్ గారికి మేము మనసులోనే వందనాలు చేసుకుంటున్నాము. ఒక రోజున ఎడతెరిపి లేకుండా ఈ పాదాభివందనాలు జరుగుతున్నాయి. ఆ వరుసలోనే నవోదయ రామ్మోహన్ రావు గారు మా కోసం బెజవాడ నుంచి వచ్చారు. కూడా వెళ్ళి శంకర శాస్త్రి గారిని చూశారు. అందరిలాగా ఆయన వంగి పాదాభివందనం చేయలేదు. చిరునవ్వు నవ్వి కళ్ళతోనే పలకరించి ముందుకు సాగిపోయారు. అప్పటికే శంకర శాస్త్రి గారు ఈ పాదాభివందనాలకు బాగా అలవాటు పడిపోయారు. తెలియకుండానే ఒక వ్యసనంలా అయి ఉంటుంది. కమ్యూనిస్టు రామ్మోహన్ రావు గారు తన కాళ్ళకి మొక్కకుండా వెళ్ళిపోయేసరికి ఆయన ఆశ్చర్యంతో చూశారు. మా వంక చూశారు. ఎవరు వారు అన్నారు కనుబొమ్మలు ఎగిరేసి నా వంక చూసి. తస్మాత్ జాగ్రత్త, పరాక్ బహుపరాక్. శంకర శాస్త్రి గారు ఎంతో చదువు సంస్కారం ఉన్నవారు, భేషజాలు లేనివారు, మాకు మంచి మిత్రులు. ఇది ఎందుకు చెప్పడం అంటే, ఎంత మంచివాడికైనా కాస్త పరాకు చేస్తే అహంకారం మనం పీల్చే ఊపిరిలా లోపలికి దూరిపోతుంది. ఇక్కడ ఇంకో చిన్న పిట్ట కథ. ఆయనని చూడవచ్చిన అభిమానులకు ఆయన దేవుడే. ఓసారి తంజావూరులో ఆయన ఓ చెట్టు చాటన నిలబడి సిగరెట్ కాలుస్తున్నారు. ఐదారుగురు అభిమానులు ఆయన చూశారు. ఆయన ముందు వంగి దండాలు పెట్టారు. అయ్యగారు, మీరు సిగరెట్ కాల్చకండి, మేము చూసి భరించలేము అన్నారు ఉద్వేగంగా. ఇదంతా చెప్పడం ఆయనని తక్కువ చేసి చెప్పడం కాదు. శంకరశాస్త్రి పాత్ర ధరించాక ఆయన ప్రేక్షకుల దృష్టిలో ఎంత ఎదిగిపోయారో చెప్పడానికి. అపచారం అనుకుంటే పాఠకులు మన్నించాలని కోరుతున్నాను. ఈ సంఘటన జరిగాక బాపు నేను ఆ పూటకి సిగరెట్లు మానేశాం. సంగీత విశ్వవిజేత విశ్వనాథ్ గారికి వందనాలు. అంతకుముందు కొన్నేళ్ల క్రితం పుల్లయ్య గారు ప్రాణమిత్రులు తీస్తున్నప్పుడు ఇలాంటిదే జరిగింది. నాగేశ్వరరావు గారు జగ్గయ్య గారి దగ్గర నౌకరు. అందరూ ఒరే ఒరే అనాలి. రావికొండలరావు ఒక గుమాస్తా. అతను కూడా నాగేశ్వరరావు గారిని ఒరే అంటున్నప్పుడు అక్కినేని గారు జోకేసేవారు. కొండలరావు అను బయటికి రా, నీ పని పడతా అనేసి నవ్వేసేవారు. కొండలరావు కుదుట పడేవారు. ఇంకో చిత్రమైన కథ. ప్రతిభావారి చిత్రంలో నాగేశ్వరరావు కొత్తగా వచ్చిన హీరో. ఆనాటి పెద్ద నటులు గోవిందరాజుల సుబ్బారావు, కన్నాంబ, ఏవి సుబ్బారావు వంటి వారి పక్కన కొంచెం తక్కువే. మధ్యాహ్నం భోజనాల వేళ అప్పటి మేనేజరు సూర్యనారాయణ గారు నాగేశ్వరరావు గారికి పెద్దవాళ్ల వరుసలో కాకుండా చిన్నవాళ్ల బంతిలో కూర్చోబెట్టి వడ్డించారు. నేను హీరోని, వాళ్ళ వరుసలో కూర్చుంటాను అని అక్కినేనంటే, ఆ టైం వచ్చినప్పుడు చూద్దాం, అందాక ఇక్కడ కూర్చో అని ఆర్డర్ వేశారు. చాలా ఏళ్ల తర్వాత అక్కినేని పెద్ద స్టార్ అయ్యి ప్రాణమిత్రులు హీరో చేస్తున్నప్పుడు సూర్యనారాయణ గారు అక్కడే మేనేజర్గా చేరారు. సెట్లో అక్కినేని చూడగానే పరుగున వచ్చి ఆయన పాదాలకు మొక్కి ఈ సంగతి గుర్తు చేశారు. నా మీద కోపం పెట్టుకోవద్దు బాబు అన్నారు. అక్కినేని ఆయన లేవదీసి హత్తుకున్నారు. బాబాయ్, బాధపడకు, నేను ఎప్పుడో మర్చిపోయాను ఆ సంగతి. ఇప్పుడు నువ్వు గుర్తు చేస్తేనే తెలిసింది. రండి, నా బంతిలో కూర్చోండి, కలిసి భోంచేద్దాం అన్నారు. ఇలాంటిదే చాలా కాలం క్రితం జరిగింది. నేను చూడలేదు, కానీ విన్న కథ, గొప్ప కథ. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధాని అయ్యాక ఒకసారి పోలీస్ శాఖలో గౌరవ వందనం స్వీకరించడానికి వచ్చారు.
5 నిమిషాల ముందు ఒక పోలీస్ ఆఫీసర్ పరుగున వచ్చి ఆయనకు మొక్కాడు. పండిట్జీ, మీరు బ్రిటిష్ జైలులో ఉండగా నేను చాలాసార్లు పోలీస్ ఆఫీసర్గా మిమ్మల్ని చాలా మాటలు అన్నాను, లాఠీ దెబ్బలు కొట్టాను. కానీ అదంతా నా డ్యూటీలో ఉండి చేశాను. నన్ను క్షమించండి, కాపాడండి అన్నాడు. పండిట్జీ ఆ పోలీస్ ఆఫీసర్ భుజం తట్టి సముదాయించారు. కమిషనర్, బ్రిటిష్ హయాంలో నువ్వు ఆఫీసర్గా తెల్లదొరలకు ఎంత విధేయత, గౌరవం చూపించావో అదే లాయల్టీని ఈనాటి భారత ప్రభుత్వానికి, భారతదేశానికి చూపించు. ఆనాడు నన్ను కొట్టింది నువ్వు కాదు, బ్రిటిష్ లాఠీ. నువ్వేం బాధపడకు, హాయిగా నీ డ్యూటీ చెయ్యి అన్నారట. జై హింద్, జై భారత్. సశేషం. మిగతా భాగం రేపు.